ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 16 అధ్యాయము 6 వచనం. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు, నేను ఊరకుండాను నాకేం ఉపశమనం కలుగును. ప్రతి ఒక్కరికి ఎంతో ఆదరణ అనేది అవసరమైంది. చిన్నపిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, వయసు మళ్ళినటువంటి వారి దగ్గర వరకు కూడా ఉపశమనం అనేది వారి జీవితాల్లో కోరుకుంటూ ఉన్నారు. ప్రభు అయితే అనేకుల్ని అనేక రకాలుగా ఆయన దర్శించి వారికి ఉపశమనం అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి బలాన్ని వారికి దయచేస్తూ ఉన్నారు. కనుక అపోజినటువంటి ఫౌల్ జీవితంలోని అతని జీవితంలో జరిగినటువంటి సంగతుల గురించి ఆలోచన చేసినట్లయితే ఆయా సమయంలో అతను పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో అతనికి ఎంతో బలం అవసరమైంది, ఆదరణ అవసరమైంది. ఆధ్యాత్మికంగా బలపరచడానికి అనేక మంది ఆయన కొరకు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. కనుక బలం అనేది కావాలి. ఒక వ్యక్తి ప్రభులో కొనసాగుతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి దేవుడి యొక్క పనిలో నిమగ్నమైనప్పుడు, ఒక కుటుంబం వారి పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నప్పుడు, పిల్లలు కానీ యవనస్తులు కానీ ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధి గురించి ప్రాకులాడేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఉపశమనం అనేది కావాలని దేవునికి తెలుసు. కనుక అపోస్తులైనటువంటి పౌలు విస్తారమైనటువంటి ఆయన పనిని చేస్తూ ఉన్నప్పుడు అతను బలపరచడానికి ఎంతోమంది సహాయం అతనికి అవసరమైంది. ఈరోజు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎంతో సహాయం కావాలి. పిల్లల మధ్య, యవనస్తుల మధ్యలో ఎంతో సహాయం అనేది కావాలి. ఆయా సమయాల్లోని నెమ్మది కలిగి ఉండడానికి, ఇంకా ధైర్యంగా ముందుకు పనిచేయడానికి బలం అనేది అవసరమైంది. గెస్తమనేటువంటి తోటలో లోకసువార్త 22:43 వచనంలో అది నిజమని నిరూపించబడింది. ఎందుకంటే రాత్రి గెస్తమనే తోటలో దేవుని యొక్క దూత ఆయన బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు ముందు కొనసాగడానికి ఎంతో బలం అవసరమని దేవునికి తెలుసు. నీ జీవితంలోని ఎటువంటి ఆయాసం ఉండకుండా ఉండాలని ప్రభు అయితే ఇతను కోరుకుంటూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అయితే రోముకు వచ్చినప్పుడైతే తన సొంత మనుషులే అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించలేదు, కానీ అతను ప్రకటించేటువంటి లేఖనాల గురించి పెద్దగా గ్రహింపు లేని వారుగానే ఉన్నారు. కానీ అతను చెప్పిన సంగతులు కొంతమంది నమ్మారు, కొంత నమ్మలేదు. వారిలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎంతో గందరగోళం అనేది జరిగింది. కానీ ప్రభు అయితే ఆయన ఎంతగానో బలపరిచారు. అనేక మంది ద్వారా ఆయన కృప చూపించారు. కనుక ఈ ఉదయకాలాన్ని దేవుని ఎరిగినటువంటి వారందరూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉన్నారు. అది ఎంతో గొప్ప విషయం. రోమిలికి రాసినటువంటి పత్రిక 9:1-3 వచనాల్లో నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వ్యాధిని కలవు. సాధ్యమైన ఎడ్ల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుని ఉండకూడదును. కానీ ఇదైనా ప్రతి కుటుంబాన్ని ప్రభు బలపరుస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆయన బలపరుచుకుంటూనే ఉన్నారు. సంఘంలో కానీ బయట కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా కృపణిస్తూనే ఉన్నారు. ప్రతి సేవకునికి ఆదరణ దొరుకుతూనే ఉంది. అపోస్తలుడైన పౌలుకి అయితే ఎంతో ఆదరణ దొరికింది, ఎంతో బలపరిచే సన్నిధి అతనికి దొరికింది. అతను చెరసాలలో బంధించబడినప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు అతని హృదయంలోని ఎటువంటి వేదన కలగకుండానట్లుగా అనేక మంది అనేక రీతిలుగా అతను బలపరచడం అనేది చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరికైతే ఉపశమనంగా లేదో, ఈరోజు నెమ్మది ఎవరికైతే లేదో వారికి నెమ్మది కలుగు చేయడానికి దేవుడు శక్తిమంతుడు ఉన్నాడు. కనుక వ్యక్తిగతంగా బలపరిచేటువంటి వారు కావాలి. ఆయనే తిరిగి లేనటువంటి మనకి బలమై ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి మనం బలపరిచేవారు, స్థిరపరిచేవారు కావాలి. ముఖ్యంగా సేవకుడు అనేక మందిని బలపరచడానికి, స్థిరపరచడానికి అతడు ఎంతో నెమ్మది కలిగి నడిపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. యేసుప్రభు అయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని బిగ్గరగా కేకలు వేసి చనిపోయినప్పుడు కొన్ని గంటల వరకు కూడా ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు కానీ మిగిలినటువంటి వారందరూ కానీ అతన్ని విడిచిపెట్టి భయంతో పారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మీద అయితే ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ప్రభు అయితే నడిపిస్తున్నటువంటి ఆశ ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయా సమయాల్లోని బలాన్ని కావాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నటువంటి విశ్వాస జీవితంలో నీకు ఆయాసం కలుగుతుందంటే ఖచ్చితంగా ప్రభు నీ ఆయాసం తీర్చివేయబడేలాగా ఆయన గొప్ప కృపను దయచేస్తారు, బలపరుస్తారు, సమాధానంతో నింపుతాడు. ఆయన సమాధానకరమైన సన్నిధి ప్రతి ఒక్కరిని ఆవరిస్తూ ఉంటుంది. కనుక ఈ భూమి మీద ఉండే
సేవకుల గురించి, విశ్వాసుల గురించి, రక్షించబడవలసినటువంటి వాళ్ళందరికీ ఆదరణ అవసరమైంది కాబట్టి అటువంటి ఆదరణ మన ద్వారా దొరికేలాగా మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే అటువంటి ఆదరణ పంచిపెడుతుంటామో ఇంకా శ్రేష్టమైనటువంటి ఆదరణ మన జీవితంలోని మనం పొందుకోగలుగుతాం. కనుక నీ జయ జీవితంలో ఎటువంటి ఆయాసం ఉందో తెలుసుకొని దాన్ని నువ్వు తొలగించుకోవాలి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో స్తుతిస్తుండగా, నీ నామమును బట్టి ఆనందిస్తుండగా ప్రభా, నువ్వు గొప్ప కార్యం జరిగించి ప్రతి ఒక్కరిని బలపరచమని, స్థిరపరచమని, మహిమ సన్నిధితో నింపి నడిపించమని, ప్రతి విధమైన కీడులోంచి తప్పించమని, జయ జీవితంలో వారు కలుగుతున్న ఆయాసములన్నింటిలోంచి విడిపించమని, అనారోగ్యం కానీ బలహీనత కానీ అది ఏదైనప్పటికీ అది వారి జీవితంలో పని చేయకుండా వారి యొక్క నెమ్మదిని తినివేయకున్నట్లుగా కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.